హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్లోని జోగిందర్ స్టేడియం ఏఓసి సెంటర్లో 2025 జనవరి 6 నుంచి మార్చ్ 9 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంట్, చెఫ్, ట్రేడ్స్మ్యాన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. జనరల్ డ్యూటీ ట్రేడ్స్మ్యాన్కు 10th క్లాస్, ఆఫీస్ అసిస్టెంట్కు ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు. ఏజ్ వచ్చేసి 17 to 21 ఇయర్స్ ఉండాలి. వివరాలకు ఇక్కడ మెన్షన్ చేసిన మీరు మెయిల్ ఐడికి సందర్శించవచ్చు. దీని గురించి నెక్స్ట్ ఇంకొక పేపర్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, అది కూడా చూపిస్తాను. నచ్చిన వాళ్ళు మీరు అటెండ్ అవ్వండి. గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ను ఈ నెల 9 నుంచి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు వచ్చేసి గ్రూప్ 2 వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 1368 సెంటర్లో ఈ నెల 15, 16 తేదీల్లో రోజు 2 సెషన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఉదయం వచ్చేసి 9:30 to 2, ఉదయం 9:30 గంటలు, మధ్యాహ్నం 2:30 గంటల లోపే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అంటే మీరు 9:30 లోపే ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. 9:15 వరకు, ఆఫ్టర్నూన్ వాళ్ళు 2:15 వరకు ఉండేటట్టు చూసుకోండి. మొత్తం 783 పోస్టులకు 5,57,000 మంది విద్యార్థులు అయితే ఈసారి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇది జనవరి 6 నుంచి మార్చ్ 9 వరకు అగ్నివేర్ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్లోని జోగిందర్ సింగ్ స్టేడియం ఏఓసి సెంటర్లో వచ్చే ఏడాది జనవరి 6 నుంచి మార్చి 9 వరకు అగ్నివేర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఏజ్ వచ్చేసి 17 నుంచి 21 వరకు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో జనరల్ డ్యూటీ అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతిలో 45% మార్క్స్లతో ప్రతి సబ్జెక్టులో కనీసం 33% పాస్ అయి ఉండాలని చెప్పారు. అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్లకు 60% మార్కులు, ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని వెల్లడించారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్తో సహా అథ్లెట్స్ వంటి ఈవెంట్స్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ సర్టిఫికెట్లతో పాల్గొనవచ్చని తెలిపారు. ఇవ్వండి, ఇందాక మీకు వెబ్సైట్ చూపించాను కదా, చూడండి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రధాన కార్యాలయం ఏఓసి సెంటర్, ఈస్ట్ మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్ను సంప్రదించాలని సూచించారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. మరో 6,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో 6,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా వేయలేదని ఆయన విమర్శించారు. సో నెక్స్ట్ డిఎస్సి తెలంగాణలో 6,000 పోస్టులతో ఫిల్ చేస్తామని చెప్పి అయితే తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు జనవరి 1 నుంచి 20 వరకు టెట్ ఉంది కదా, టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1-2 మంత్స్ టైం ఇచ్చిన తర్వాత మీకు డిఎస్సి అయితే కండక్ట్ చేస్తారు. టెట్ సిలబస్ విడుదల. కొత్త టెట్కి అయితే మనకు సిలబస్ విడుదల చేశారు. సిలబస్ అయితే ఏం చేంజ్ కాలేదు. ఎగ్జామ్స్ వచ్చేసి టెట్వి జనవరి 1 నుంచి 20 వరకు. ఈ టెట్ యొక్క సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. టెట్లో పేపర్ 1కి వచ్చేసి 94,335 మెంబర్స్, పేపర్ 2 వచ్చేసి 1,81,438 మెంబర్స్ అయితే అప్లోడ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా 2,75,773 మంది విద్యార్థులు కొత్త టెట్కి అయితే అప్లై చేయడం జరిగింది. గ్రూప్ 2 హాల్ టికెట్స్ రిలీజ్. ఈరోజు వచ్చేసి మనకు గ్రూప్ 2 హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tspsc.gov.in ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఈ నెల 15 and 16వ తేదీల్లో ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ వచ్చేసి 8:30 నుంచి మార్నింగ్ సెషన్ను అభ్యర్థులను 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే లోపలికి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం పరీక్షకు 1:30 నుంచి 2:30 వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. సో 8:30కి ఉండేటట్టు చూసుకోండి మార్నింగ్ సెషన్ వాళ్ళు, ఆఫ్టర్నూన్ వాళ్ళు 1:30కి ఉండేటట్టు చూసుకోండి. ఈరోజు మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు.
నెక్స్ట్ డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకి ఎక్కడైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 21. కొలువుల కలలు నెరవేరుతున్న వేళ. ఈరోజు వచ్చేసి మనకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ఆవిష్కరించడం జరుగుతుంది కనుక దాని సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇదే ఈ ఆర్టికల్. ఇది మీ ఇంటికే మీ సేవ మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందే అవకాశం. మాల్స్, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్ట్లలో కియోస్కోల ఏర్పాటు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ఫైబర్ నెట్ సేవలు ప్రారంభం. పెద్దపల్లి, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాల్లోని 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. ప్రభుత్వంతో 4 సంస్థల ఒప్పందం. 7 కోట్ల పైన మనకు పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది. రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికి నో ఛాన్స్. 3వ రౌండ్లో తిరస్కరించిన కేంద్ర కమిటీ. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో టోకరా. వీసా ప్రాసెసింగ్ అంటూ భారీ వసూళ్లు. బాధితుల నుంచి 80 లక్షలు స్వాహా. 2ని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ టీం. సో వీసా గురించి ఇప్పుడు ఈ మధ్య సైబర్ క్రైమ్లు అనేది ఎక్కువగా అయిపోయింది. ఎవరిని నమ్మకండి, నమ్మితే చాలా మనీ పోయే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు బ్యాంకింగ్ క్వశ్చన్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, జనరల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్స్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆదేశిక సూత్రాలు, సామ్యవాద సూత్రాలు, గాంధేయ సూత్రాలు, మనకు పాలిటీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బయాలజీకి టెట్ డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకు జాబ్స్ గురించి అప్డేట్ రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.